ఎంతే ఫ్రెండ్ కానీ, ఎంతే స్నేహితులే కానీ, బంధువులే కానీ, ఎవరైనా కానియండి, ఆకలేసిందంటే కావాలంటే 2 రోజులు మన ఇంట్లో ఉంచుకొని కొంత భోజనం పెట్టి పంపిద్దాం. కావాలంటే బట్టాపాతా కూడా తీసిద్దాం. కానీ అప్పు చేసి మాత్రం చెడ్డోడు కావద్దు. అప్పు చేసి వాళ్ళు ఇంకొకరితో తీసి వీళ్ళకిచ్చి వాళ్ళు మళ్ళా కట్టకుండా దానివల్ల మనం ఎంత ట్రిగర్ అవుతామో, దానివల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయో అనేది నాకు ఇప్పుడిప్పుడే అర్థమైందండి. గుర్తుంటే మాత్రము ఇంకొకరికి మాత్రము ముందరికెళ్ళి అప్పు చేయకూడదు. నీ పైన ఎంతో నమ్మకంతో డబ్బులు ఇచ్చినా కూడా నువ్వు ఆ నమ్మకాన్ని ఊడ్చుకుంటేనే నువ్వు మనిషి అవుతావు. నువ్వు ఆ నమ్మకాన్ని ఊడ్చుకోలేదనుకో, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి ఎప్పుడే కానీ. నమ్మకాన్ని పోగొట్టుకున్నావు అనుకో, ఈరోజు చూస్తారు, రేపు చూస్తారు, మళ్ళీ నిన్ను అక్కడికి కట్ చేసేస్తారు. రేపటి రోజు నీకు ప్రాణం పోయే పరిస్థితి వస్తే ఎవరు మంచినీళ్ళు కూడా ఇవ్వరు. కానీ నేను ఆ నమ్మకాన్ని ఊడ్చుకున్నా. ఎందుకంటే నువ్వు చేసినప్పుడు నేను కడతాను. అది కొంచెం అర్థం చేసుకుంటే మంచిది. ఎందుకంటే ఎవరికి డబ్బులు ఊరికే రావు కదా. లక్షల లక్షలు అప్పులు చేసేసి మీ పాటికి మేము ఇప్పుడు ఈ నెల ఈనేమో, రేపు నెల ఇస్తాము, ఈ నెల లేదు, మాకు అట్లుంది, మా ప్రాబ్లం ఇట్లుంది అంటే ఇచ్చిన వాళ్ళు ఎవరు వినరు కదా. కొంచెం అర్థం చేసుకోండి. ఏం రూపాయి 10 కాదు, 1000 2000 కాదు, 1,00,000 2 లక్షలు కూడా కాదు కదా. 5 లక్షలు 6 లక్షలు ఎవరు ఊరుకో ఉంటారు. కొంచెం వాడండి. తన బుద్ధి తనకన్నా ఉండాలా, లేదా ఒకరు చెప్పిందన్నా వినాలా. అడ్డమైన పీఏ కన్నోళ్ళు ఇస్తారు కదా, లక్షల లక్షలు పీ తినట్టు తినేసేసి వాళ్ళకి డబ్బులు ఇవ్వకపోతే క్యాకరించి మొక్కం మీద నుమ్ముస్తారు. అది నీకే వర్తిస్తుంది.